సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు నా ముందున్న నా గెస్ట్ ఫ్రెండ్ అభి, డి కంటెస్టెంట్. అంటే ఒక కంటెస్టెంట్, ఒక సీజన్ కంటెస్టెంట్ చెప్పలేము, అండ్ కొరియోగ్రాఫర్ కూడా. మనోడితో మాట్లాడదాం. మనోడి ఫస్ట్ ఇంటర్వ్యూ అంట, నాతో ఉంది ఫస్ట్ ఇంటర్వ్యూ. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మనోడి ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా మాట్లాడతాడు, ఏం చెప్తాడు, మనోడి గురించి ఏంటి ఎవరికీ తెలియదు. ఎందుకంటే మనోడి గురించి తెలుసుకుందాం అని చెప్పి నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ సెర్చ్ చేయడం జరిగింది. అభి మాస్టర్ ఇంటర్వ్యూ, అభి కొరియోగ్రాఫర్ ఇంటర్వ్యూ, డి అభి ఇంటర్వ్యూ, ఎంజే అభి ఇంటర్వ్యూ, ఎక్కడ రాలే. ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ. మనోడి కోసం మీకు చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేసి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఇవన్నీ మీకు తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనోడిని అడిగి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అభి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. బాగున్నావా? వెల్కమ్ టు నా ఇంటర్వ్యూకి. చాలా రోజుల నుంచి అడిగితే ఫైనల్ గా వచ్చావు. ఈరోజు కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎలా నడుస్తుంది సీజన్? సూపర్. ఎదిరిపోతుంది, మొత్తం చాలా బాగా నడుస్తుంది. బాగుంది సీజన్ కూడా, చాలా బాగుంది. ఇంకా బయట రెస్పాన్స్ కూడా అంత ఎదిరిపోయింది. పండు వినర్ అవుతాడా? అవుతాడు, అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అదేంటి నీది నువ్వు అవ్వాలని కోరుకోవాలి కదా? అంటే నాది ఉంది, నేను ఆల్రెడీ అయ్యాను కదా. సో కొరియోగ్రాఫర్ గా అయిపోయావు. ఏమో మరి అన్నక ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఒక ఆడియన్ లాగే అన్న కూడా అయితే బాగుండని కోరుకుంటున్నా. స్టార్టింగ్ ఎంజే అభి ఏంటి? ఎంజే అంటే యాక్చువల్గా నేను మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అనమాట చిన్నప్పటి నుంచి. ఓకే. సో చిన్నప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ఎంజే అని పెట్టుకునేవాడిని. మా ఇంటి పేరు కూడా ఎమ్ కలిసేది, మా ఇంటి పేరు ఎమ్ అనమాట. సో అలా ఎంజే అని, అలా అభి ఎంజే అని, మైకిల్ జాక్సన్ ఫ్యాన్ గా అభి ఎంజే. సో ఇంకా అది అలవాటు అయిపోయింది. పెద్ద అయిన తర్వాత కూడా బాగుంది కదా అని ఇంకా అట్లా ఎంజే అభి. నువ్వు అంటే లైక్ మామూలుగా నేను ఇన్స్టాలో చూస్తున్నంతసేపు ఒక మంచి యాక్టివ్ పర్సన్. అది టీవీ షోల్లో వచ్చేసరికి సైలెంట్ గా అక్కడ కూర్చోవడం, లేకపోతే బయటకు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండడం, మాట్లాడేటప్పుడు ఎందుకు ఇంట్రో కొట్టాను ఏమన్నా? అబ్బా అలా ఏం లేదన్న, మంచి పాయింట్లు అడుగుతున్నా. అంటే ఇది చాలా మంది అడిగారు, బయట ఉన్నప్పుడు ఇంత ఇదిగా ఉంటావు ఎందుకు అక్కడ అని. ఏమో చిన్నప్పటి నుంచి మేము ఉన్నప్పుడు మా మాస్టర్ అంటే చిట్టన్న కానీ, సాయితేజ మాస్టర్ కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అలా భయంగా ఉండేవాళ్ళు అనమాట స్టేజ్ మీద. సో ఆ భయం అనేది మాకు ఇప్పటికి స్టిల్ అలా అలవాటు అయిపోయింది. స్టేజ్ అంటే ఒక అమ్మో ఇలా ఉండాలి మాట్లాడడానికి. ఇప్పుడు జడ్జెస్ ఏమైనా మాట్లాడినా తిరిగి టక్మని ఓ పని చేయాలనిపిస్తుంది. వాళ్ళే ఏమనుకోరు, కానీ అది లోపల ఉంటది కానీ బయటికి రాదు. ఒకవేళ నేను ఇలా వేసాను అనుకో, ఆహా వీడికి ఎంత బలిసిందా, ఆహా వీడికి ఎంత ఎక్కువ అయిందా, వీడి ఎంత ఎక్కువ చేస్తా, అలా అనుకుంటారని. బట్ వాళ్ళు అసలు అలా అనుకోరు. మాట్లాడచ్చు కదరా ఎందుకు అది ఇది అంటే ఏమో తెలియని ఒక భయం. ఆ చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అంటే అదొక ఇదిగా. కానీ బట్ ఇప్పుడు కొంచెం అలవాటు అవుతుంది. అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుతున్నా. పర్లా ఈ సీజన్ కొంచెం మాట్లాడుతున్నా. అందరికి ఉన్న డౌట్ నిజంగా స్టేజ్ మీద చాలా ఇదిగా ఉంటారు. ముందు నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఆ స్టేజ్ అనేది అమ్మో మనం మాట్లాడకూడదు, థ్యాంక్ యూ సార్ అని చెప్పాలి, ఏమైనా మాట్లాడితే ఓకే సార్ అని చెప్పాలి, అంతే. ఏ మాటగా ఆ మాటగా నీ డ్రెస్సింగ్ స్టైల్ అంతా బాగుంటుంది. ఫోటోషూట్లు కూడా, ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడ లేని స్టిల్స్ అంటే డాన్సర్ కాబట్టి అంతే. పాటకి అడిగారు ఎవరైనా నిన్న? అబ్బా చాలా మంది అడిగారు కదా ఫోటో వాటిల్లో. అంటే బేసిక్ గా అంటే రీల్స్ కి బాగా లైక్స్ అవన్నీ వచ్చేస్తాయి అన్న. రీల్స్ కి కొన్ని బాగా రీచ్ అవ్వడం అలాగా. నాది పోస్ట్ కి చూస్తే ప్రతి పోస్ట్ 1 మిలియన్ వెళ్తది. ఫిక్స్ ఇప్పుడు 1 మిలియన్ వెళ్తది. లైక్స్ కూడా 100K లైక్స్ వస్తాయి. అప్పుడు నిజంగా నాకు అర్థం, ఓహో వీళ్ళకి నా ఫోటోలు అంటే ఇంత బాగా నచ్చాయి, ఆ సాంగ్ తగ్గట్టు పెడతా ఉన్నా అన్నట్టు. నేనే ఏ ఫోటో ఏ స్టిల్ పెట్టాలి, అభి ప్రొఫైల్కి వెళ్తే ఈ ఫోటో స్టిల్ పెడదాము, నిజం ఈ ఫోటో స్టిల్ పెడదాం వస్తుంది మనం. కానీ ఎప్పుడు పెట్టగా ట్రై చేసాను కానీ అవ్వలా. అవుతుందన్న ఈసారి నేను దింపుతాను స్టిల్ పెట్టి. అలా ఏదో రోజైనా ఒక రోజు చేద్దాం అలాగే. నాకు రాలేదు. లేదు నేను ఉన్నాక నేను చేపిస్తాను ఖచ్చితంగా. అభి లైక్ మైకిల్ జాక్సన్ అంటే ఇష్టం. మరి డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు నేర్పించారు నీకు, ఎలా వచ్చావు ఇలా ఎక్కడ? ఎలా అంటే ఇంకా చిన్నప్పటికి వెళ్ళాలి స్టోరీ. వెళ్ళు, నీ గురించి ఎవరు తెలియదు కాబట్టి చెప్పిన నిజం తెలియదు అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నాకు చాలా స్పెషల్ అనమాట. నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటావు, నేను ఇప్పటి వరకు ఎప్పుడు కుదరలే అంటే చాలా సార్లు వచ్చాయి, అందరు అడిగారు కానీ ఎప్పుడు చేయలేదు. ఇంకా అన్నతో కుదిరింది. దానికి కూడా రీజన్ ఉంది, ఫస్ట్ అది చెప్పి ఆ తర్వాత నా గురించి చెప్తాను. ఇంతకు ముందు ఏంటంటే
యాంకర్ శివ అన్న ఇంటర్వ్యూలు అంటే అసలు నాకు వెళ్ళబుద్ధి కాదు, అమ్మో ఇంటర్వ్యూలు అంటే ఇలా ఉంటే బాబు వెళ్ళొద్దని. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ అసలు మా అమ్మ మీకు చాలా మంచి ఫ్యాన్ అనమాట. మీ గురించి నేను తెగ చూసేవాడిని, మీ గురించి కానీ బిందు మాధవి గారి గురించి కానీ అసలు బాగా చూసేవాళ్ళం. సో అప్పటి నుంచి ఆ తర్వాత ఇంకా మనం కలవడం, ఇంకా ఇంటర్వ్యూలు ఓకే ఇంక చేస్తే అన్నతోనే చేద్దాం అని ఇంకా ఇప్పటి నుంచే మనం అనుకొని ఇది నాకు చాలా స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, నాకు గుర్తుండిపోద్ది. సో నువ్వు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, చిన్నప్పుడు నేను 5th క్లాస్లో మా అన్నయ్య, మేము 3 అన్నదమ్ములు మొత్తం. 3 అన్నదమ్ముల్లో మా అన్నయ్య ఏంటంటే ఒక పెద్ద ఆయన డాన్స్ వేసేవాడు, వాడికి బాగా డాన్స్ వచ్చు అనమాట. సో వాడి స్కూల్ యానివర్సరీ అప్పుడు యాన్యువల్ డేకి ఒక సాంగ్ డాన్స్ చేస్తున్నాడు. డాన్స్ చేసినప్పుడు ఏమైందంటే, అన్న కొంచెం టెన్షన్ వస్తుంది, పర్లేదు చెప్పు, ఏం కాదు, ఫ్రీగా ఫ్రీగా లెంత్ ఎక్కువ చెప్తున్నాడు. అలాగే ఏం లేదు, హ్యాపీగా చెప్పు. ఇంకా చాలా లెంత్లు ఉన్నాయి, 3 గంటల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. లెంత్ లేదు చెప్పు, నువ్వు చెప్పు, నేను హ్యాపీగా వింటా. ఓకే, నీ స్టోరీ కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి చెప్పు. సో అట్లాగా అన్నయ్యకి యాన్యువల్ డే జరుగుతున్నప్పుడు అన్నయ్య డాన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు. అప్పుడు వాడు అసలు జనాలందరూ ఫుల్ ఈలలో విజిల్స్ కొడితే కొట్టాలి సాంగ్ వేసాడు అనమాట. జనాలందరూ ఫుల్గా ఈలలో విజిల్స్. మా నాన్న అయితే వాడికి పక్కకి పిలిచి అప్పుడు 90 రూపీస్ ఇచ్చాడు వాడికి, ఆ డాన్స్ నచ్చి. అప్పట్లో 10 రూపాయలు ఇవ్వడమే అసలు ఎక్కువ. అలాంటిది అడిగి 90 రూపీస్ ఇచ్చాడంటే, అమ్మ వీడికి ఇలా ఇచ్చాడనంటే ఓకే మనం డాన్స్ వేయాలి, డాన్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అప్పుడు స్కూల్లో లంచ్ టైంలో వాటిలో గ్యాప్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు అనమాట. చిన్న చిన్న ఫ్లిప్పులు, ఆ టీవీలు చూసి మా సిటీ ఛానల్లో సాంగ్లు వస్తూనే ఉండే, మైలోజ్ గానని మన చిరంజీవి గారి సాంగ్, శంకరదాద సాంగ్లు ఎన్ని వస్తుండే, అన్ని చేస్తూ ఉండేవాడిని. సో అట్లా డాన్స్ నేర్చుకున్నప్పుడు మేము ఉన్న చోట వాంబే కాలనీ అని ఒక ఏరియా ఉండేది. ఆ వాంబే కాలనీ ఏరియాలో పలానా డాన్స్ మాస్టర్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళు డాన్స్ నేర్పిస్తారంట, అది ఇది అని చెప్పేసి చెప్పారు ఒకడు ఫ్రెండ్. విజయవాడలోనే అలా జరిగింది. సో మేమందరం ఒక గ్రూప్, ఒక 5గురు అన్న ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. నా ఫ్రెండ్స్ ఎవరంటే చిన్ని, కరుణ్, రాజేంద్ర, లక్ష్మణ్, నేను. ఇప్పటికీ మేము 5గురు అలాగే ఉన్నాం. సో మేము 5గురు డాన్స్ నేర్చుకున్నాం. నేను వేస్తే వీడు అలా మేము 5గురు స్కూల్లో అయితే డాన్స్ స్టార్ట్ చేస్తాం. చెయ్యగానే అరే ఇలా కాదు, అట్లా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళి డాన్స్ చేద్దాం అని చెప్పేసి అందరూ అనుకున్నప్పుడు అప్పుడు మన చిట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళంగానే వేయం డాన్స్ అన్నాడు, వేసాం అందరం. వేసిన తర్వాత ఓకే బాగుంది, అంతా చేయండి, మంచిగా డాన్స్ చేయండి అన్నాడు. ఇంకా డాన్స్ నేర్చుకున్నాము. ఇంకా మాకేంటంటే చిట్టన్న ఆ బావిలోకి వెళ్ళి దూకేండి అన్నా కూడా దూకేస్తాం, అంత పిచ్చి. అంటే మా ఫస్ట్ గురువు ఆయన, అంత పిచ్చి. అలాంటి ఒక డాన్సరు ఆయన ఒక డాన్స్ నేర్పిస్తున్నాడు మాకు అని అప్పుడే మాకు ఇలా ఉంటదా, మా మాస్టర్ మించిన దూపు డాన్సర్ ఎవ్వరు లేరు అని మాకు విజయవాడలో ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఉన్నారు ఇంకా చాలా మంది. అంటే అలా లేదు, అది చెప్తా. తర్వాత మేము వచ్చిన తర్వాత నేర్చుకున్నాము. ఒక కాంపిటీషన్ అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనేది కాంపిటీషన్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక కాంపిటీషన్ పెడతారు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి. దాంట్లో నేనే అప్పుడే లీడ్ గా ఒక సాంగ్ చేశాను అనమాట. లీడ్ గా సాంగ్ చేశాను, పర్ఫామ్ చేసాం, అంతా బాగానే ఉంది, ఫస్ట్ ప్రైజ్ కొట్టాం, బాగుంది. సో ఇంట్లో మా అమ్మకి ఏంటంటే డాన్స్ అనేది అసలు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండేపాటికి ఒక రోజు ఏమైందనంటే, ఒక అనకాపల్లి అనే దగ్గర షో వచ్చింది. ఈవెంట్స్ అవుతుంటా, ఈవెంట్ కాదు, కాంపిటీషన్ అనమాట, డాన్స్ కాంపిటీషన్. కాంపిటీషన్ వచ్చింది. నేను అప్పుడు 7th క్లాసు 6th క్లాసు చదువుతున్నా. అరే ఇలాగ వచ్చిందిరా, రావాలరా అని చెప్పేసి చిట్టన్న పిలిచాడు. మేము రాజన్న అంటాం, యాక్చువల్లీ చిట్టన్న కాదు, మాకు ముందు నుంచి రాజన్న అని తెలుసు. ఆయన రాజన్న, ఆయన పేరు చిట్టి రాజు, మేము రాజన్న అని పిలుస్తాం. సో డీకి వచ్చిన తర్వాత చిట్టి అన్న అయింది. సో ఆ రాజన్న అన్న ఓకే అన్న నేను వచ్చేస్తానని చెప్పేసి ఇంట్లో చెప్తుంటే, ఇంట్లో పంపించట్లే, చదువుపోతుంది. అమ్మకేమో వద్దు, వాళ్ళు ఏదో చేసేస్తారు, కిడ్నాప్లు చేస్తారు, అది ఇది అని అమ్మకి అలా. సో నేనేంటి ఇంకా లేదు అని చెప్పేసి ఒకరోజు వీళ్ళు పడుకుంటే రాత్రి జంపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. మా అమ్మ ఏమంటే ఇంకా అమ్మటే చిట్టన్న ఫోన్ చేసింది. చిట్టన్న ఫోన్ చేసి, నువ్వు నా కొడుకుని తీసుకురాకపోతే అర్జెంట్ నీ మీద పోలీస్ కేసు పెట్టేస్తాను, ఎక్కడున్నా రావాలి. మా అమ్మ ఫుల్ రఫ్ అండ్ టఫ్ అనమాట. ఎక్కడున్నా రావాలి అనగానే మా అన్న చిట్టన్న అడ్రస్ చెప్పాడు. మా అమ్మ వచ్చింది, నాకు రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాక్కెళ్ళేది.
జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి ఏంట్రా ఇది ఇది అని చిట్టన్నని ఫుల్ తిట్టేసి నా పిల్లని నువ్వే చేస్తున్నావు, చెడగొట్టేస్తున్నావు, అది కేసు పెట్టేస్తాను అది ఇది అని చెప్పేసి సో అట్లా తీసుకెళ్ళిపోయింది. నేను ఫుల్ ఏడుపు, ఈ మామూలు ఏడుపు కాదు. నాకేంటంటే ఇంట్లో మా అమ్మమ్మ అన్న, మెయిన్ మా అమ్మమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆవిడ. మా అమ్మమ్మ లేనిదే నేను లేను. నా లైఫ్ లో మా అమ్మమ్మే మెయిన్ ఫస్ట్. ఈ అభిగాడు ఈ రోజు నీతో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఇలా మాస్టర్ అయ్యాడు అని అంటే అమ్మమ్మ, దానికి అమ్మమ్మే కారణం, ఇంకెవ్వరు కాదు. ఫస్ట్ నన్ను నమ్మిన ఆమె ఎవరంటే ఆమె ఒక్కతే. సో అంటే నాకు ప్రాణం అనమాట. ఇప్పటికి స్టిల్ ఆవిడంటే నాకు చాలా ఇష్టం. మొన్న డీ స్టేజ్ మీద కూడా లాస్ట్ జానులగిరి సీజన్ చేసినప్పుడు కూడా తెచ్చేంత అమ్మమ్మనే. సో అట్లా అమ్మమ్మ ఒక్కటే సపోర్ట్. సో ఏది ఉన్నా నన్ను ఏమని చేసినా మా అమ్మమ్మకి చెప్పేవాడిని, అమ్మమ్మ ఇలా చేస్తుంది అమ్మ అని. వాళ్ళిద్దరు గొడవలు నేను కాము కూర్చొని చూస్తా ఉండేవాడిని అనమాట. సో అట్లా నన్ను తీసుకెళ్ళి ఆపేసింది. తర్వాత నిదానంగా ఏంటంటే అమ్మకి హెల్త్ పాడైపోయింది అనమాట. సో అమ్మకి బాగా బ్లడ్ తక్కువైపోయి బాగా బియ్యం తినేది. సో అట్లాగా ఇది అసలు ఎవరికి తెలియదు బేసిక్ గా, అందుకే ఇప్పుడే తెలియదు, ఎవరికి తెలియదు. సో అమ్మకి ఏంటంటే హెల్త్ బాగా ఇదైపోయింది. నాకు చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ ముగ్గురే ఉండేవాళ్ళం. సుందరనగర్ అనే ఏరియాలో కట్ట మీద పాకలు ఉండే, ఆ పాకలు ఉండేవాళ్ళం. నేను అమ్మమ్మ. నాన్న లేడు, చిన్నప్పుడు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు నాన్న. సో అట్లాగా ఇంకా మేము అట్లా ముగ్గురు అలా ఉండేవాళ్ళం, హ్యాపీగా బాగానే ఉండేవాళ్ళం. నేను చిన్నోడిని, చాలా స్కూల్కి వెళ్తా ఉండేవాడిని, వచ్చాడిని, అమ్మమ్మ వచ్చేది. సో ఏది కావాలన్నా అమ్మమ్మని అడిగేవాడిని, ఆమె కొనిచ్చేది కాదు. డబ్బులు ఆడి నుంచి వస్తే ఎట్టుకు కాస్తే అది ఇది అనేది. ఓ 2 రోజులు అన్నం తినకుండా ఉండేవాడిని. సర్లే ఏదో ఒక అడిగేగా వీడియో గేమ్ అనమాట, క్యాసెట్ ఉండేది కదా, చిప్పులు అది అడిగేవాడిని. మ్యారీ అయ్యి 300 ఎంత ఉండేది, కొనిచ్చేది కాదు. ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, నువ్వు చదువుకు అనేది. నేను 2 రోజులు అన్నం తినకపోయేసరికి సర్లే ఎక్కడ అమ్ముతారు అది పద అంటే అప్పుడు మాట్లాడేవాడి దగ్గరికి వచ్చి అలా కొనిచ్చేది. సో అంతే, అమ్మమ్మ అంటే అంత ఇదే అనమాట, అలా ఉండేది. సో అమ్మకి అట్లాగా ఆరోగ్యం మొత్తం ఇదైపోయింది. నాకు ఒక 13 years ఏజ్ వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయినప్పుడు అసలు నాకేం అర్థం కాలేదు, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఏంటి, అలా ఏంటి అసలు అని ఏం అర్థం కాల నాకు. అమ్మ లేదు. అమ్మమ్మకేమో 8 మంది పిల్లలు అన్న అమ్మమ్మకి 8 మంది పిల్లలు, 5 మగళ్ళు, 3 ఆడపిల్లలు అనమాట. సో 3 ఆడపిల్లలు పెద్దాం అనమాట, పెద్దాం కొడుకు నేను. సో అమ్మ, నేను, అమ్మమ్మ. ఒకరోజు బర్త్డే టైంకి ఏమైందనంటే అమ్మ నాన్న కావాలి, నాన్న చూడాలని ఉంది, నాకు నాన్నని చూపించు అది ఇది అని అంటే, సర్లే నాన్న అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళాం. నాన్న రాజమండ్రిలో ఉంటాడు, టైలర్ ఆయన, చాలా పెద్ద టైలర్ అప్పట్లోనే. సో మైకిల్ జాక్సన్ గారికి కూడా ఇండియా వచ్చినప్పుడు అప్పుడు సూట్ ఏదో కుట్టారంట ఆయన, అంత పెద్ద టైలర్ ఆయన. మా అమ్మ చెప్పేది నాకు అది. సో బాబురావు ఆయన పేరు. సో వెళ్దాం అమ్మ, నా బర్త్డేకి నువ్వు తీసుకెళ్లాల్సిందే అది ఇది అని చెప్తే సర్లే అని తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే అమ్మకి అసలు అడ్రస్ తెలియదు, ఏం తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరున్నారు ఏంటి అని. ఆయన ఎప్పుడో టైలరింగ్ చేసిన షాప్ గుర్తుంది. సో అక్కడికి వెళ్ళి అడిగితే బాబురావు గారు ఉన్నారంటే, బయటకు వచ్చి ఆయన లేరండి, ఆయన ఎప్పుడో కాలం చేస్తారు కదా అన్నాడు. అమ్మ అని మా అమ్మ ఫుల్గా ఏడుస్తుంది. నాకేం అర్థం కావట్లా, ఏంటి ఎందుకు ఏడుతుంది, కాలం చేశారు అన్నది నాకు అసలు. ఆ టైంలో చిన్నోడిని, 7 years 8 years ఉంటుంది. ఏంట్రా నేను తెలియదు అబ్బా అనుకొని సర్లే ఇంకా అమ్మ నన్ను ఏదో అది ఇదిగా చెప్పి లేళ్ళే నాన్నటి వెళ్ళాడు ఇది అని. తర్వాత అర్థమైంది, ఓకే ఇలా జరిగిందని. సర్లే అనుకున్నాను. తర్వాత నిదానంగా కొంచెం ఇది వెళ్ళంగానే లైఫ్లో చిన్నప్పటి నుంచి చాలా అంత బాగానే ఉంది, కానీ కష్టాలన్నా చాలా చాలా స్ట్రగుల్ అయ్యే ఉన్నాయి. ఇంట్లో హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు, చాలా ఏదో తెలియని ఇది అట్లా ఉండేది. సో ఉన్నంతకాలం ఏంటంటే అమ్మమ్మతోనే హ్యాపీగా ఉండేవాళ్ళం. అమ్మమ్మకి గొడవలు జరిగాయి, అట్లా సంథింగ్ అంత చెగ్గ అయ్యేది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మకి హెల్త్ పాడైపోయింది. నాకు 13 years వచ్చినప్పుడు అమ్మ చనిపోయింది అనమాట. చనిపోయినప్పుడు అసలు ఏం అర్థం కావట్లేదు, నేనేమి ఆడవలేదు, అలాగే ఉంటాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అట్లీస్ట్ నాతో కనీసం మాట్లాడాలి. ఆమె ఇప్పుడు నైట్ చనిపోద్దన్న పొద్దున్న నుంచి ఆమెకు మాట పడిపోయి నాకు అట్లీస్ట్ నాతో మాట్లాడదామన్నా, నేను అమ్మనేమన్నా అడుగుదామన్నా, పోనీ అమ్మ నాకేమైనా చెప్దాం అనుకున్నా. సో అది అవ్వపోయేసరికి నేను చిన్నపిల్లని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను, అంతా బాగానే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే అమ్మ ఇదైపోయింది. ఎక్కడ ఏమనిపించలే, కానీ జస్ట్ అమ్మ మళ్ళీ రాదు వెళ్ళిపోతుంది అన్నప్పుడు అప్పుడు ఏడ్చానన్నా నేను నా లైఫ్లో.
ఇప్పటికీ గుర్తుంటది అది. అసలు నేను లైఫ్ లో మర్చిపోలేను, అంత బాగా ఏడ్చాను, అమ్మ అమ్మ అని ఏడ్చాను. తీసుకెళ్ళిపోయారు, అంతా జరిగిపోయింది. సో ఇక్కడ మా పెద్దమ్మ మా చిన్నమ్మ ఇద్దరు కూర్చొని ఉన్నారు, ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎవరు పెంచుకుందాం నిన్ను, ఎవరు పెంచుకుందాం అని. సో వీళ్ళిద్దరు నేను పెంచుకుంటా అని జరుగుతుంది. అక్కడ హ్యాపీగానే ఉంది. నువ్వు పెంచుకుంటే ఇంకా బాధ అయ్యేదేమో, కానీ నేను పెంచుకుంటా అని పెద్దమ్మ అంటుంది, చిన్నమ్మ నేను పెంచుకుంటా అని నేను అంటుంది. సో అబ్బా ఏంటి ఇలాగా అది ఇది అని చెప్పేసి నేను ఇంకా ఏడుస్తున్నా, ఫుల్గా ఏడుస్తున్నాను. ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, చక్కగా అందరికి అమ్మోళ్ళు ఉన్నారు, నాకు లేరు, నాకు అమ్మ ఎందుకు ఇలా అయ్యింది అని నేను తెగ బాధపడిపోయాను. సో మా చిన్నమ్మ నా దగ్గరికి వచ్చింది. మా చిన్నమ్మ వచ్చి, నాన్న ఏడవ మాకు, నీకు నేను ఉన్నాను కదా, ఏం ఏడవ మాకంటే, నువ్వు ఉన్నావు చిన్నమ్మ, అమ్మ లేదు కదా అన్న, నువ్వేమి బాధపడకు, నేనే మీ అమ్మనే అనింది. అని అంటే, ఆహా అవునా అమ్మ, ఇంకా నువ్వే అమ్మ అన్నట్టు చెప్తారులే అంటే, అలా కాదు నాన్న, నిజంగా నువ్వే నా కొడుకువి, నేనే మీ అమ్మకి ఇచ్చేసాను నిన్ను అనింది. ఆ సిచ్యువేషన్ లో ఏది నమ్మాలి, అసలు ఎలా నమ్ముతావు? ఏమో నన్ను ఓదార్చడానికి చెప్తుందేమో అనుకుంటున్నా నేను. అమ్మ లేదు అని అంటే, నిజం నాన్న, నేను నీ మీద ఉట్టేసి చెప్తున్నా, నువ్వే నా కొడుకువే అనింది. నాకు మైండ్ పోయి, ఏం మాట్లాడుతున్నావు అమ్మ, నేను అసలు నమ్మను అన్న. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ తెచ్చింది, దాంట్లో నా ఇంటి పేరు వేరు, బండి అని ఉంటది. దాంట్లో ఏంటంటే అమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటది, మా చిన్నమ్మోళ్ళ ఇంటి పేరు ఉంటది. యాక్చువల్గా ఇప్పుడు నేనున్నది ఏంటంటే మా అమ్మది, దీంట్లో ఇంటి పేరు వేరు, దాంట్లో ఇంటి పేరు వేరు. అప్పుడు బర్త్ సర్టిఫికేట్ చూపించం వల్ల అప్పుడు నాకు పోకిరి లెవెల్ ట్విస్ట్. ఇది అసలు బయటిది ఎవరికి తెలియదు బేసిక్ గా. పోకిరి లెవెల్ ట్విస్ట్. ఏంట్రా ఏం జరుగుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇది నిజమేనా అంటే, నిజం నాన్న, చిన్నప్పుడు అమ్మకి ఇలాగ పిల్లలు లేకపోతే, మా అక్కకి పిల్లలు లేకపోతే, నాకు నిన్ను పెంచుకునే ఇది లేక, మా అక్క బాధ చూడలేక నేను నిన్ను మా అక్కకి ఇచ్చేసాను, నువ్వు నా కొడుకువే నాన్న అనగానే నాకు ఇంకా ఫ్యూజులు అవుట్. ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాలే. ఇప్పటికి స్టిల్ అమ్మని, ఇప్పుడు సొంత అమ్మ ఉంది, చిన్నమ్మ అని పిలుస్తా. అమ్మ పెద్దమ్మ అవుతుంది నాకు, కానీ ఆమెనే మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచా. అమ్మని పిలవలేదు, కరెక్ట్గా ఉన్నామనేమో అమ్మ అని పిలవట్లేదు. ఇప్పటికి స్టిల్ నేను చిన్నమ్మనే పిలుస్తా, అలా అలవాటు అయిపోయింది. చిన్నమ్మ అని ఇప్పుడు అమ్మ అని పిలిస్తే అది మనస్ఫూర్తిగా రాదు, అమ్మ అని అంటే ఆవిడకే వస్తుంది. అమ్మ అంటాను, మా అంటాను, ఆ పదం అంతా ఆవిడతోనే వెళ్ళిపోయింది. ఇప్పుడున్న ఆవిడ అంటే చిన్నమ్మ అన్నదే నాకు చాలా హార్ట్ఫుల్గా వస్తుంది. మా అంటే ఏదో ఓకే, ఏదో సడన్ గా ఇప్పుడు అమ్మ అన్నట్టు తెలుసు కదా, మీ సొంతమ్మని తెలుసు, కానీ ఏమో రావట్లే. ఇప్పటికి స్టిల్ ఫోన్ లో కూడా చిన్నమ్మనే ఉంటది. అది ఇంకా ఆవిడ ఫిక్స్ అయిపోయింది. అదే నా చెత్త చూడు, ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న, మీ మమ్మీ ఉన్నారు, సడన్ గా మీ మమ్మీ వాళ్ళ చెల్లు అక్క, నేనే అమ్మ నాన్న నీకు అని అన్నావు అనుకో, వాళ్ళు అన్నారు అనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? పక్కన రాదు అమ్మా అని రాదు, వస్తుంది కానీ అమ్మ అని పిలుస్తాం, బట్ మనస్ఫూర్తిగా రాదు. నాకు చిన్నమ్మ అనేది నాకు చాలా హార్ట్ఫుల్ గా వస్తుంది. అంటే చిన్నమ్మ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు ఆవిడే మెయిన్ నాకు, అంటే మా అమ్మే ఆవిడే మెయిన్ అంటే ఇంకా అమ్మే. సో అట్లాగే చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మ ఉంది కానీ అమ్మ లేదు, నాన్నున్నాడు కానీ నాన్న లేడు, అలా ఎలా ఫీల్ అయ్యేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు అంతా ఇది సెట్ అయింది. ఇప్పుడు ఎంత చిన్నమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు నువ్వు సొంత అమ్మ నాన్న దగ్గరే ఉన్నా. ఇప్పుడు అక్కడికి వచ్చాం. సో ఇది అసలు ఎవ్వరికి తెలియదు. అప్పుడప్పుడు పెడతా ఉంటా, అమ్మ మిస్ యూ అమ్మ అని ఒక స్టోరీ పెడతా. తర్వాత ఇంకో మదర్స్ డేకి మా అమ్మది పెడతా. నువ్వు నీకు ఇంకో ట్విస్ట్ చెప్తా, చెప్పు. అవునా? అమ్మ అట్లా చెప్తా. సో ఇన్నుంటాయి అనమాట. ఎవరికి అర్థం కాదు, ఏంటన్నా మిస్ అమ్మ చనిపోయింది అంటావు, మళ్ళీ అమ్మ ఉంది అంటావు, ఏంటన్నా అని. ఇంక అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, ఇది మ్యాటర్. ఇప్పుడు తెలిసిపోయింది అందరికి, దీని ద్వారా అందరికి. నీ గురించి మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేశా, ఓకే ఎంజే అభి ఇంటర్వ్యూ ఉంది, అసలు ఏమని తెలిస్తే చెప్పు అంటే, ఏం లేదన్నా అమ్మ నాన్న అన్నయ్యని ఎక్కడ చదివిస్తున్నాడు, అబ్రాడ్ తీసుకుని వెళ్ళి చదివించుకొని మనోడే అన్న చూసుకుంటున్నాడు అన్న. అవునా అన్నాను. దాని తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఇంటర్వ్యూకి రాగానే బియ్యం ఇలా తినేసి మా అమ్మాయికి హెల్త్ బాగా ఇలా చనిపోయింది అన్నావు.
మళ్ళీ అక్కడి నుంచి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న చనిపోయి అనగా నాకు మైండ్ ఇదేంటి నాన్న అమ్మ ఉన్నారని చెప్తాడు, అన్నయ్య ఉన్నారని చెప్తాడు, మనవాడేంటి ఇలా చెప్తున్నాడు, నాకు లోపల అర్థం కావట్లేదు నీకు. ఇదేంటి అంటే నాకు మీ వాళ్ళు చెప్తుందంట, నువ్వు వేరే డిఫరెంట్ చెప్తున్నావు. అవును డిఫరెంట్ చెప్తున్నాను. అదే వాళ్ళకి మారిపోయింది, వాళ్ళకి కూడా తెలుసు తెలియదని ఇప్పుడు నాకు అర్థమైంది. తెలుసు వాళ్ళకి కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కొంతమంది తెలియదు. అయితే అందరికీ తెలియదు. నా ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి అనమాట, టపా 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 లోపల. లాస్ట్ కి అన్ని కూడా ట్విస్ట్ తగిలిపోయింది నాకు. సో అట్లాగా ఇది ఎవరికి తెలియదు అన్న. బేసిక్ గా ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు, అందుకే నేను చెప్పాయి ఇవన్నీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఆబ్వియస్లీ చెప్పుకోవాలని కాదు కానీ బట్ తెలియాలి అందరికి, ఎందుకంటే అర్థం కాదు కదా.